టీడీపీలో కొత్త కమిటీలను పూర్తిగా మంత్రి నారా లోకేష్ మనుషులతో నింపేశారు. ఇప్పటికే సకల శాఖల మంత్రిగా షాడో సీఎంగా పేరు పొందిన లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేశారు. ఆయన సన్నిహితులకు కీలక పదవులు అప్పగించారు. దీనిపై టీడీపీ సీనియర్లు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ బుధవారం ప్రకటించిన కమిటీల పట్ల పలువురు సీనియర్లు రగిలిపోతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను ప్రమోట్ చేసుకోవటమే లక్ష్యంగా కమిటీల కూర్పు చేసినట్లుగా స్పష్టమవుతోందని మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి వెన్నుపోటు పొడిచారనే చర్చ జరుగుతోంది. అందరూ ఊహించినట్లుగానే సకల శాఖల మంత్రిగా పేరు పొందిన లోకేష్ ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా నిర్వహిస్తూ ఉండటం పట్ల పార్టీలో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలో ఆయన కేకంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టడం పట్ల సీనియర్లు రగిలిపోతున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. గతేడాది మేలో జరిగిన మహానాడు సందర్భంగా ప్రకటించాల్సిన కమిటీలను ఏడాది పాటు నానుస్తూ బుధవారం ప్రకటించారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో లోకేష్ తో పాటు ఆయన సన్నిహితులకు పెద్దపీట వేయటం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోకేష్ వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే వారికి కీలక పదవులు కట్టపెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కిలారి రాజేష్ కు కట్టపెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు లోకేష్ సన్నిహితుడు సానా సతీష్ కు పార్టీ అధికారంలోకి రాగానే రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. త్వరలో ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా పార్టీలో కీలకమైన జాతీయ ఉపాధ్యక్ష పదవిని సైతం సానా సతీష్ కు కట్టబెట్టారు. తమకు ప్రాధాన్యత లేని పదవులు కట్టబెట్టారన్న అసంతృప్తితో పలువురు పార్టీ సీనియర్లు కోపంతో రగిలిపోతున్నట్లు సమాచారం. గతంలో పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అధికార ప్రతినిధిగా పరిమితం చేశారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సోమిరెడ్డితో పాటు బోండా ఉమా, కూనా రవికుమార్, కన్నా లక్ష్మీనారాయణ, కళా వెంకట్రావు వంటి వారికి పార్టీలో ప్రాధాన్యత లేని పదవులు కట్టపెట్టడం ద్వారా వారిని మంత్రి పదవుల రేసు నుంచి తప్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న దేవినేని ఉమా, కంభంపాటి రామ్మోహన్ రావు, బుద్దా వెంకన్న లాంటి వారికి పార్టీ పదవులతో సరిపెట్టి పక్కన పెట్టారని చర్చ జరుగుతోంది. ఇటీవల వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి నిప్పంటించిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవికి పొలిట్ బ్యూరోలో చోటు కల్పించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగ విధానాలను అమలు చేస్తూ రాక్షస పాలనకు సహకరిస్తున్న వారికి లోకేష్ ఆశీస్సులు ఉంటాయని చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.